కమ్ముతో పోండి, పోయేటప్పుడే గేట్లు అనుకొని పోండి. ప్రభువా నేను ఇంత బలహీనతను పోతున్నా, వచ్చేటప్పుడు నేను చాలా బలంగా రావాలి అట్లని చెప్పి సందేహపడకుండా బలముతో బయటికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పున్నారు, సందేహపడాமல் எவனாகிலும் இந்த மலையை பார்த்து సముద్రத்தில் తల్లుండి పో. అట్టనే దానికి నీకు దేవుడు మంచి కృపను అనుగ్రహిస్తాడు. అయితే ఏదైతే అడుగుతుండంటే ఆవగింజంతైనా ఏముండాలి, విశ్వాసం ఉండాలి. ఉండేదిలోనే గింజల్లో చాలా చిన్నది ఏది, కడుగుదా தாளிப்பில் போடுறோம்ல, அதில் போட்ட படப்படப்படன்னு வெடிக்குது. அப்போது அந்த கடுகு சின்னதாக இருந்தால் கூட எப்படி காரம் ஜாஸ்தியாக இருக்குது, நல்ல உரப்பாக இருக்குது, நல்லா இருக்குது. அப்போது அந்த கடுகில் விசுவாசம் இருந்தால் கூட இந்த மலையை பார்த்துன்னு என்ன பண்ணோம், தள்ளுண்டு போன்னு சொன்னால் அது போய் தள்ளுண்டு போய் விழுந்துடணும். அதுதான் விசுவாசம். அதுதான் சந்தேகப்படாமல் விசுவாசிக்கிறவன் எவனோ அவன் என்ன பண்ணுவானா, சந்தேகப்படாமல் விசுவாசித்தால் அவன் சொன்னபடியே ஆகும் என்று மெய்யாகவே உங்களுக்கு சொல்லுகிறேன். ఒక ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నావా, లేదా ఒక టార్గెట్ ఏదైనా ఒక విషయం కొరకు యేసయ్య దగ్గర ప్రార్థన చేయాలని ఒక విజ్ఞాపన పెట్టుకున్నావా, ఒక పాయింట్స్తో పెట్టున్నావా, దానికి ఏ మాత్రం అనుమానించకూడదు. ఇది ఖచ్చితంగా చేస్తానంటే ఇది ఖచ్చితంగా నెరవేర్చి పెడతారంటే మీరు పెడతారయ్యా, నా వల్ల కాదు కానీ మీ వల్ల ఖచ్చితంగా అవ్వద్దని ఆయన మీద మనం ఏం చేయాలి, ఆనుకొని ఉండాలి. చాలామంది యేసు ప్రభుని ఏం చేస్తున్నారు, టెస్ట్ చేస్తుంటారు. కళ్ళు ఉందా, కాళ్ళు ఉందా, నువ్వు చూస్తూ ఉండవే, నా కష్టాలు నీకు తెలియలేదా, నీ కళ్ళు ఏమైంది అని చెప్పి యేసయ్యకే శోధన ఇచ్చి చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి, సందేహింపగా దేవుని మీద ఆనుకోవాలి. ఏది చేసినా చిన్న విషయమైనా ఒక చిన్న వడకడ పోటా కూడా ஏசப்பா மேலே என்ன பண்ணோம், விசுவாசமாக இருக்கணும். என் கடையை கர்த்தர் ஆசீர்வதிப்பார், என் வியாபாரத்தை பெருக பண்ணுவார். సందేహపడకుండా ఉంటేనే చాలండి. మనం ఎంతో వర్ధల్లిస్తాం. మన సందేహాలు కుదరదు, జరగదు, అవదు, ఇది కుదరదు అని మనమే డిసైడ్ చేసే వల్ల ఏమైపోతుంది, మనకు అది జరగకుండానే పోతుంది. మన పిల్లల కాడ అప్పుడప్పుడు ఒక మాట అంట, మన యవనస్తుల దగ్గర 5 வார்த்தை என்கிட்ட பேசாதீங்க. 5 வார்த்தையை என்னென்னு தெரியுமா, கூடாது, முடியாது, நடக்காது, செய்யாது, இதெல்லாம் என்கிட்ட சொல்லவே சொல்லாதீங்க. இதெல்லாம் கூடும், நடக்கும், முடியும், எல்லாம் పాజిటివ్గా பேசுங்க. అంత కుదురుతుందని మాట్లాడండి. ఇది జరగదు, ఇదెல்லாம் వేலைకి ఆగాదుపా, ఇది రాదు, ఇది చేయనవ్వకపోతే ప్రభు ఎందుకు మన చేతులు ఇస్తాడండి. ఇప్పుడు ఈ స్క్రీన్ అవ్వదంటే ఎందుకు ఈ స్క్రీన్ దేవుడు ఉత్పత్తి చేస్తాడు. ఈ పూట ఇట్ట వేయబడదంటే ఎందుకు పూటని దేవుడు రెడీ చేస్తాడు. ఈ చైర్లు ఇట్టుదా కూర్చోవాలా, దీనివల్ల మనం కూర్చుంటే కాలు ఇరిగిపోద్దని సందేహంతో కూర్చుంటే అప్పుడు ఎందుకు 4 కాళ్ళు పెట్టాలి దీనికి. ఉరువాకరుది ఎట్ట మోటివేషన్ చేస్తున్నాడు. అప్పుడు మోటివేషన్ చేసిన దేవుడు, మనల్ని సరిచేసే దేవుడు ఆన్సర్ కూడా పెట్టుంటాడు కదా. అప్పుడు మనం ఏం చేయకూడదు, ఒక్క నిమిషం కూడా సందేహింపక ప్రభు ఖచ్చితంగా నా పట్ల ఇది చేస్తాడన్న విశ్వాసంతో మనం ఉన్నామంటే మెయ్యాగవే உங்களுக்கு ఇదే சொல்லுகிறேன், నిశ్చయముగా చేస్తాడంట, ఖచ్చితంగా చేసి ముగిస్తాడని దేవుడు మనకి ఆమెనిస్తున్నాడు. ఇంకొక స్థలంలో మనం చూసినట్లయితే, ఇంకొక స్థలంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ஆனாலும் அவன் எவ்வளவாகிலும் சந்தேகப்படாமல் விசுவாசத்தோடு கேட்க கடவன், சந்தேகப்படுகிறவன் காற்றினால் அலைகிற கடலின் அலைக்கு ఒప్పా இருக்கிறான். గాలిని ఎవరంతా చూస్తున్నారు, గాలిని చూడవచ్చు, దాన్ని ఒక ఫీలింగ్ అనుభవించవచ్చు. అయితే అది ఎక్కడ పోతుందని మనకు తెలియదు. యాకోబు ఎഴുதிన సువిశేషం 1వ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదవమ్మా. అయితే ఒకడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహించేవాడు ఎగిరపడే సముద్ర తరంగములు పోల ఉంటారు. అంటే అలా వచ్చిపోయేది మనకు తెలియదు. సముద్రంలో మనకు అలా వచ్చిపోయేది తెలియదు. గాలి మనకు వచ్చి ఎక్కడ పోతుంది ఆ గాలి, నేను పురుషోకం పోతున్నా,
నేను ఆడకపోతున్నా ఏడకపోతున్నా గాలి మన దగ్గర చెప్పిపోదు. ఎట్ట పోతుందో పోతూనే ఉంటుంది, వీస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అప్పుడు మనము సందేహపడామంటే గాలిలో ఎట్టపోతుందో అట్టదా మన ప్రార్థనలో కూడా గమ్మున గాలితో గాలి వెళ్ళిపోద్ది. అది మనకు పై ఎత్తులో పోయి ఇది దాటుకొని పరలోకానికి పోవాలంటే சந்தேகப்படாமல் விசுவாசிக்க வேண்டும். எதை செய்தாலும். அதற்கு முன்னாடி வசனம் வாசிக்க கேட்போம். 1:5. జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలను, అనుగ్రహింపబడును. ఎవరికైనా జ్ఞానం కొదువైతే ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి. దేవునిడத்தில் கேட்க கடவன். ఎవరికైనా జ్ఞానం తక్కువైతే, చాలామంది మనం తిట్టు తీసుకుంటాం కదా, స్త్రీలు కదా మనం ఏం చేసినా ఏం చేస్తారు, సరైన వాటర్ చేయది, సరైన బాగానే పెట్టదు, ఇల్లు అందట సర్దుకునింది, ఎట్ట చేసినా ఏం చెప్తారు, మనల్ని కొరతలు పెడతారు. అప్పుడు కొరతలు పెట్టే మనకి ఏం కావాలంటే పోయి భర్త దగ్గర అడగనవద్దు. అయ్యా ఈ బీరో నెట్ట సరదాలని అడగకూడదు, పిల్లల దగ్గర అడగకూడదు, ఈ కాపీ ఎట్ట వేయాలని వాళ్ళకే తెలీదు. వాళ్ళని అడిగే కంటే ఎవరిని అడగాలంట, దేవుని దగ్గర పోయి అడగాలి. అడిగే వాళ్ళు ఎట్ట అడగాలంట, సందేహం లేకుండా. ఎవరు కూడా ప్రభు నాకు ఈ జ్ఞానాన్ని ఇస్తాడంటే ఇచ్చే తీరుతాడు, ఇది చేస్తాడంటే ఇది చేసే తీరుతాడు. ఇప్పుడు ఒక నిమిషంలో మనమే అనుకున్నాం కదా, తెలుగు చదివేదానికి ఎవరు లేదు, ప్రభు ఒక నిమిషం అనుకునిందే వచ్చేసింది. అప్పుడు మనం దేవుని పట్ల ఎట్లుండం, ప్రభు నా పట్ల ఎట్లుండని మనకి బాగా తెలిసిపోయింది. అప్పుడు సందేహింపక, అనుమానించకుండా మనం ఏం చేయాలి, విశ్వాసంతో ఉండాలి. ఎవరైతే ఏదైనా అడగాలనుకుంటే ఎవరి దగ్గర అడగాలి, ప్రభు దగ్గర అడగాలి. నేను చాలా 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 లక్షలు, కోటి చాలా అడిగినా. నేను ఏం కావాలనో నేను ప్రభు దగ్గర అడుగుతా. చిన్న పెన్ను కావాలన్నా ప్రభు దగ్గర అడుగుతా, చిన్న పిన్ను కావాలన్నా ప్రభు దగ్గర అడుగుతా, పెద్ద మిషన్ కావాలన్నా ప్రభు దగ్గర అడుగుతా. ఎవరైనా నా పక్కన ప్రేయర్లో కూర్చున్నారంటే వాళ్ళకే నవ్వు వస్తుంది. ఈ చిన్న చిన్న విషయానికంతా ప్రభు దగ్గర అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. ఏదన్నా ఇంట్లో లేకపోతే అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తా, ప్రభువా ఇది యేసు నామంలో వచ్చును గాక అంట. అక్కడ ఉండకపోయినా ఏం చేస్తున్నా, చేయి పెట్టి ప్రార్థన చేస్తే అది ఎట్లయినా రావాలి అని చెప్పి ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రభు మనకు అది వెంటనే అనుగ్రహిస్తాడు. అట్లనే ఉండి నేను ఇమాజిన్ చేసి చూస్తా. ఇంట్లో వాషింగ్ మిషన్ లేనప్పుడు, ఇంట్లో టీవీ లేనప్పుడు, ఇంట్లో ఫ్రిడ్జ్ లేనప్పుడు అవన్నీ నేను అనుకొని చూస్తా. ఫ్రిడ్జ్ ఉంటే ఈ ప్లేస్లో పెట్టాలి, వాషింగ్ మిషన్ వస్తే ఈ ప్లేస్లో పెట్టాలి, ఇది వస్తే ఈ ప్లేస్లో పెట్టాలని నేను ఎట్టయితే నేను ఇమాజిన్ చేస్తున్నానో, ప్రభు నా ప్రార్థన ఆలకించి అలాగనే అన్ని ఇంట్లో కావాల్సింది తీసి ఇచ్చున్నాడు. అప్పుడు మనం సందేహపడకుండా దేవుని దగ్గర ఎట్ట అడగాల, విశ్వాసంతో అడగాలి. ప్రభు నా పట్ల ఇది చేస్తాడు. యవనాగిలం సందేహపడామలు విశ్వాసాలు. యవనాగిలం అంటేనే ఎట్టటోళ్ళు కానీ 1వ క్లాస్ బిడ్డ అడిగితే కూడా ప్రభు ఇస్తాడు. పెద్ద పెద్ద రెవరెంట్లైనా దేవుడు ఇస్తాడు. అప్పుడు యవనాగిలం, ఎంత బైబిల్ చదివి ఎంత చేసినా కానీ సందేహింపక ఏం చేయాలి, ప్రభుని అడగాలి, దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర అడిగితే మనకు మంచి రిజల్ట్ దొరుకుతుంది. 2 లేడీస్ మాట్లాడుకునిండ్రు. ఏమనంటే, ఒక స్త్రీ వాళ్ళ భర్త వచ్చి బాగా తాగే ఆయన, ఒక స్త్రీ భర్త వచ్చి బాగా అనుమానం పడే ఆయన, సందేహపడరు. వీళ్ళిద్దరు ఒకరోజు మాట్లాడుకునిండ్రు. అమ్మా, ఆమె అంటుంది, నువ్వు మేలమ్మా, నువ్వు తాగుబోడుతో కాపురం చేయొచ్చుమా, సందేహపడేవాడితో కాపురం చేయనవుదాని. అయ్యో నువ్వే అందమ్మా ఇట్ట చెప్తున్నావా, తాగిండంటే ఇంటికి వచ్చిందంటే వాగుతా ఉండు వాడితో నేనట్ట కాపురం చేసేది అంటుంది. ఈమంటుంది, పర్వాలమ్మా, తాగిండంటే కొంచెంసేపు అట్ట వాగుతాడు, గమ్మున నిద్రపోతాడు. ఈ మనిషి అట్ట తెలుసా, ఎవరా సందేహపడే మనిషి, నాతోనే వస్తాడు, నేను కొట్టుకుపోతే వెనకాల వస్తాడు, నేను ఏదన్నా తింటే చూస్తుంటాడు, నేను ఏదన్నా చేస్తుంటే చూస్తూ ఉంటాడని ఇద్దరికి పోటీలు కాదు, డిస్కషన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరిది తప్ప కదా, ఇద్దరు భర్తలతో తప్పే. తాగిపోతే ఆయనతో కాపురం చేసేది కుదరదు, ఒక స్త్రీ వల్ల. అనుమానం పడే వాళ్ళతో కాపురం చేయను కుదరదు, ఇద్దరిది తప్పే. అప్పుడు ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి, దేవుణ్ణి అనుకొని ఉండాలి. తాగకూడదని ప్రభు దగ్గర అడగాలి, అనుమానం పడకూడదని ప్రభు దగ్గర అడగాలి. అప్పుడు స్త్రీల మధ్యన ఇప్పుడు నేను ఒకటి కనిపెట్టిన. ఇప్పుడు ఈ మధ్యన నేను బస్సులో బయటికి
అయ్యగారితో బైక్లో పోయేటప్పుడంతా చూస్తుంటే ఎక్కడైనా భార్య భర్తలు ఉండరంటే ఆ భర్త ఎప్పుడు చూడు ఆమెనే ఇట్లా చూస్తూ ఉండు. ఇప్పుడు కనిపెట్టినాయి 10 రోజుల్లో ఏమనే తెలియలే. నిన్నదే చెప్పిన అయ్యగారితో, ఈ మధ్యన 10 రోజులుగా నేను ఒకటి వాచ్ చేస్తున్నాను. నేను ఏంది మానేంటి, ఎవరన్నా దంపతులుగా ఉన్నారంటే ఒక వ్యాపారమో బ్యాంకుకో ఎక్కడికి వచ్చినా బస్టాండ్ దగ్గర నిలబడినా కానీ ఆయన అంతా ఆమెనే ఇట్నే చూస్తూ ఉండు, ఇట్టే చూస్తుండు కూడా వచ్చి కూడా. అప్పుడు ఈయన కూడా వచ్చేట్టు చూస్తుండంటే ఈయన రాకుండా ఆమెను తనీగా ఎక్కడికైనా పంపిస్తే ఏమేమి పని చేస్తాడు, ఏమేమంతా చెప్తాడు ఆ అమ్మాయి మీద, ఎట్లంతా మోపుతుంటాడు, ఎట్లంతా నిందలు అవమాన పాలవ్వాలి. అప్పుడు నేను అనుకుంటా, ఏంది ఈ కాలంలో ఎట్టుండరు అంటే గడుసుగా హుషారుగా పోయే కాలఘట్టంలో ఈ భర్తకి ఏం పని, ఈ అమ్మాయినే చూస్తూ ఉండు. అప్పుడు అనుకునేది, ఓ ఇట్ట కూడా భర్తలు ఉంటారేమో, ఇట్నే చూసుకుంటూ ఉండేది. ఒక అమ్మ అంటుంది, మా వాడెదురులో మంచిగా డ్రెస్ చేయనవుదమ్మా అంటుంది. ఏమ్మా అంత అనావశ్యంగా అంటున్నావు భర్తను వాడనంటే, మరి ఏం చేసేదమ్మా, ఏ బట్ట కట్టుకొని పోయినా నా పైన అనుమానమే, ఏం చేసుకున్నా అనుమానమే. ఒక బుట్ట కమ్మలేస్తే అదే చూస్తుంటాడు, ఒక మంచిగా ఒక చైన్ వేస్తే చూస్తాడు, అంత సరుడు ఎందుకంత మళ్ళీ ఒక చైన్ ఎందుకు అంటాడు, తీసి పెట్టుకునింది ఎందుకమ్మా వేసుకునే కదా అని. దాంట్లో ఏం తప్పలేదమ్మా, వేసుకోవచ్చమ్మా ఫంక్షన్కి దాన్ని వేసిన ఫంక్షన్కి కూడా మంచి చీరలు కట్టినాడు, ఏందో అట్ట చూస్తాడు, మళ్ళీ కొనిస్తాడు మళ్ళీ కట్టుకుంటే ఏందో అట్ట చూస్తుండండి. అప్పుడు ఇవన్నీ చూస్తుంటే సొసైటీలో ఇట్ట కూడా స్త్రీలు ఏం చేస్తుండ్రు, నలగబడుతుండ్రు. కొన్ని తెలుస్తుంది మనకి, ఇట్టంతా నలగబడుతుండ్రు. ఒక మంచి బట్ట కట్టుకునేదానికి పిల్లలు తిరిగేదానికి లేకుండా అయిపోయింది. ఏందో ఆమెనే చూస్తుండో, తన భార్యదానే ఊరాల భార్యన తీసుకొచ్చినవా, ఏందో అక్కడ చూడు అందరూ తమిళలో కూడా బయట వాళ్ళు కూడా బ్యాంకులలో కూడా ఆమె సంతకం వేస్తుంది, ఆ మనిషి ఇక్కడ పక్క నుండి ఇట్నే చూస్తుండు. స్కూల్లో పాప స్కూల్ దగ్గర భార్య భర్తలు ఇద్దరు బిడ్డను తీసుకురాని వస్తారా, బండిలో కూర్చుంటారా, ఇట్లా కూర్చొని 10 సార్లు తిరిగి చూస్తుండు. ఇన్నాడు చూస్తే ఇక్కడ ఏదన్నా అయిందంటే ఈడిక ఓకే. నాకు ఏంది వీళ్ళు ఇట్టుండ్రు ఈ సొసైటీలో, భర్తలకి ఏంది ఇంత అనుమానమ్మా. సరే అటోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, సరే పెళ్లి చేసుకున్నావు, ఒక నమ్మకం లేకున్నా ఆ స్త్రీ ఎంతో వచ్చి నలిగిపోతుంది, బయటికి చెప్పలేనంత పరిస్థితిలో నలిగిపోతుంది. అప్పుడు ఈ అనుమానం అనేటప్పుడు చాలా వస్తుంది ఈ స్త్రీల మధ్యన. అప్పుడు ఈ 10 రోజుల్లో విధ కనిపెట్టిన ఒక 10 కపుల్స్ని చూసిన, 10 దంపతులను చూసిన, ఎంత ఇట్నే చూస్తుంటారు. ఒక్కొక్కరికి సర్టి చేయరు, ఆ పాటన ఆమె ఉంటుంది, అదే మన పాట మనం పోతాము బైక్ తోలుకుంటాము అని ఒక్కొక్కరు కేర్లెస్ వదిలేస్తారు. ఒక్కొక్కరు ఎంతో అట్నే చూస్తూ కూర్చొని ఉండరు. ఆమెలో ఇటు మొరస్తుంది, ఆయన ఇటే చూస్తుండు, మళ్ళీ ఆమె మొరస్తుంది. ఆమె మరి ఇంటికి పోయి ఏం చెప్పొద్దో ఏమో తెలియలేదు, ఈ మరిగా చూస్తుండు. అప్పుడు సందేహపడే వాళ్ళతో కాపురం చేసేది చాలా కష్టం. అప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర అప్పగియాలంటే దేవుని దగ్గర అప్పగియాలి. ఇటువంటి అనుమానం పడే వాళ్ళని భర్తను పెట్టుకొని ఏం చెయ్యాలి, యేసయ్య దగ్గర అప్పగించాలి. ఒక స్త్రీకి బాగా సౌందర్యంగా ఉండే ఒక మంచి ఆమెకి ఒక మంచి చీర కడితే బాగుంటుంది అని అనుకునే ఈ కాలఘట్టంలో ఎందుకు ఈ బట్ట కట్టినవు, ఎందుకు నువ్వు ఈ రోజును చూసి ఈ శారీ కట్టినవు, ఎందుకు నువ్వు ఈ డ్రెస్ ఈరోజు వేసినవని ఎట్లా ఒక స్త్రీ ఎట్లా వచ్చి జీవించనవుద్ది ఈ కాలంలో. అప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటే ఈ సందేహం అనే దాంట్లో భయంకరంగా ఉంది. కాలము చాలా చెడిపోయింది. దేనికి పట్టినా సందేహమే. ఒక కొట్టుకు పంపిస్తే వెనకనే అందుకు ఆయనే లేచిపోవచ్చాం కదా కొట్టుకే, ఆమెని పంపిస్తేవి, నూనె కావాలా, ఎండుమిరపకాయలు కావాలా, ధనియాలు కావాలా, ఆమెని పంపిస్తుంటివి, నువ్వు వెనకాల పోతుంటివి. అంత అనుమానం పడేవాడు నువ్వే డబ్బులు తీసుకొని వచ్చి సరుకులు వేయచ్చాం కదా, ఇటు ఆమెను ఉండలేకపోతుంటివి, ఇంట్లో కూర్చోలేకపోతుంటివి. అప్పుడు ఇవన్నీ మనకి వచ్చే కార్యాలు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, దేవుని దగ్గర అప్పగియాలి. ఇటువంటి వాళ్ళు సందేహపడే భర్తలు, అనుమానించే భర్తలు, వీళ్ళందరినీ ఎక్కడ అప్పగియాలి, దేవుని దగ్గర అప్పగించాలి. అప్పుడు బైబిల్లో కూడా ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన కూడా ఏం చేస్తాడు, చాలా అనుమానపడతాడు, దేవుణ్ణి అనుమానపడిన ఆయన. అప్పుడు ఈ యాకోబులో మనం చూసినప్పుడు ఎవరైనా ఏదైనా అడగాలంటే, విజ్ఞాపన గురించి ఏదైనా ఒక ప్రార్థనలు అడగాలంటే ఏం చేయకూడదు, అనుమానింపకూడదు. సందేహపడామల్ ప్లస్ విశ్వాసికను, ఇది ముడిచి కుడిపారు.
ఇది ఆగొన్నా ఇది ఆగం, ఇది కూడన్నా ఇది కూడం, ఇది నడకన్నా ఇది నడకం. ఒకే ఒక ఐడియా, ఒకే ఒక చిన్న చిటక ప్రార్థన నేర్పిస్తా మీకు. మీరు ఏం చెప్పొద్దు, ప్రభువా నేను మీ బిడ్డను కదా నానండి. మీరు చెప్పి చూడండి, ప్రభువా మీరు తప్పనిస్తే నాకెవరు, నేను మీ బిడ్డను కదా అట్లని చెప్పి చూడండి. నెక్స్ట్ మీరు ఏం కోరుకుంటుందో వస్తుంది. அதுதான் நம்ம ஏசப்பா கிட்ட இருக்கிற ஸ்பெஷல். அவரோட பசங்க எல்லாம் நம்ம உரிமை பாராட்டணும். నేను నీ బిడ్డను కదా ప్రభువా, ఈ లోకంలో నాకు ఎవరున్నారు, నేను తప్పనిస్తే నాకు ఎవరు లేరు, నేను నీ బిడ్డని, నేను అడుగుతున్నాను అయ్యా మీరు ఇవ్వండి అయ్యానని ఆ ఉరిமை ఎత్తుకొని మీరు మాట్లాడండి. ప్రభు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు. మనం ఒక ఎడబాపులనే మాట్లాడుతుంటే ఆయన ఎవరో మనమెవరో, ఆయన ఎక్కడ మనం ఎక్కడానని అట్ట అనుకోకూడదు. మన తండ్రి దగ్గర మనం ఎట్ట మాట్లాడుతున్నాం, మన కన్న తల్లి దగ్గర మనం ఎట్ట మాట్లాడుతున్నాం, మన తోబుట్టిన వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడుతున్నాం అలాగనే మాట్లాడాలి. మనకి ఎంత లింక్ ఉంటుందో దేవునితో, మనం ఎంత ఐక్యతగా ఉంటామో అంతకంత మనకు మంచి రిజల్ట్ దయచేస్తాడు. నువ్వు ఎప్పుడో ఒకసారి కేర్ చేయకుండా, ఎప్పుడో ఒకసారి దేవుని చూసుకుంటా, ఎప్పుడో ఒకసారి నీకు అక్కర పెడితే దేవుని దగ్గర పోయి మాట్లాడేది ఎప్పుడో ఒకసారి అంటే సొంతోడులాగా ఉంటాడు. సొంతోళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా రిలేటివ్స్, సొంతోళ్ళు మన ఇంటికి ఎప్పుడో ఒకసారి ఆ మారు ఉంటాడు. మీరు ప్రతిరోజు మీరు ఉంటే మీ గుమ్మాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళలాగా మీలో ఒకరు. నేను ఫ్యామిలీ ప్రేయర్లో ఒక మాట అంట, మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం కదా, ఫ్యామిలీ ప్రేయర్లో ఏసైని నేను ఎట్ట చెప్తాను తెలుసా, நானும் ஊழியக்காரரும் பாப்பாவும் 3 பேர், எங்கள் 3 பேரோட நீங்கள் 4வது நபராக வாங்க. దానియేలు కూడా అక్కడ సింగగబిలో వేసినప్పుడు ఏమంటాడు, 3 பேரோட 4வது நபராக ஒரு தேவதூதன் இருந்தார். అప్పుడు నేను ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా ప్రార్థనలో எங்கள் 3 பேரோட நீங்கள் 4வது நபராக ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెట్టేసేయాలి. మనతో ఉన్నట్టుగా ఉండాలి. ఆయన బిడ్డల మనంతా ఉరిమే చెప్పాలి, మనంతా ఉరిమే పారాటాలి, మనంతా వచ్చి అధికారంగా అడగాలి, ప్రభువా మీరు నాకు చెయ్యాలి తండ్రి, మీరు చేయకపోతే నేను ఎట్లా పోతాను, నేను ఎట్ట పోయేస్తాను, అందులో మీరు దా నాకు చెయ్యాలి. నేను ఏడుస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా, నీ బిడ్డని నేను ఏడవాలనా, సంతోషంగా ఉండాలన్నా ఏడవాలనా, ఆయనకి సంతోషంగా ఉండేదా ఆయనకి ఇష్టం, మనం ఆనందంగా ఉండేదా ఇష్టము. అప్పుడు దేవుణ్ణే మనం ఆనందపరచాలంటే మనం ఏం చేయాలి, దేవుని దగ్గర మనం కట్టుకోపడాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయనతో లింక్ పెట్టుకొని ఉండాలి. ప్రతిరోజు మాట్లాడే వాళ్ళుగా కనపడాలి. మన సొంతంలాగా ఎప్పుడో ఒకరోజు వస్తే అయ్యా ఇది కావాలి అది కావాలంటే ఎట్ట ఇస్తారు, ఎవరైనా ఏమి ఇస్తారు, ఎవరు ఈరు. తోబుట్టినోళ్ళుగా దగ్గరుండే వాళ్ళుగా ఇంట్లోనే ఉండేవారితో మనం ఎట్లా మాట్లాడుతున్నమాట ఏసైతే మనము సందేహింపక మాట్లాడాలి. అప్పుడు మాట్లాడితేదా మనకు మంచి రిజల్ట్ దొరుకుద్ది. యోహాను రాసిన సువార్త 20:26 ఒక శిష్యుడి గురించి చెప్తానని చెప్పాను కదా. యోహాను రాసిన సువార్త 20:26 8 நாளைக்கு பின்பு அவருடைய சீஷர்கள் வீட்டுக்குள்ளே இருந்தார்கள். தோமாவும் அவர்களுடனே கூட இருந்தான். கதவுகள் பூட்டப்பட்டிருந்தது. அப்பொழுது இயேசு வந்து நடுவே நின்று உங்களுக்கு சமாதானம் என்றார். பின்பு அவர் தோமாவை நோக்கி நீ உன் விரலை இங்கே நீட்டி ஆ ஆ ஆ அவிசுவாசியாக இராமல் விசுவாசியாக இரு என்றார். தோமா அவருக்கு பிரதியுத்தரமாக என் ஆண்டவரே என் தேவனே என்றார். அதுக்கப்புறம் பார்க்கலாம் 29వ వచనத்தை. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక శిష్యుడు, తెలుగులో చదవండిమా. తోమా అనబడిన ఒక శిష్యుడు 8 దినములైన తరువాత మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. ఉండమని ఆయనకు చాలమ్మా. ఇక్కడ ప్రభుని పాతిపెట్టిన తర్వాత ఆదరణకర్తగా వస్తున్నాడు, తేడ్చర వాళ్ళనాగా.
మరలా శరీరం ధరించుకొని శారీరధారిగా మరలా వచ్చి ఎప్పుడంట మరుబడి మెట్టు నాలికి పిన్బు భూస్థాపనం చేసిన తర్వాత ఈస్టర్ అంతా ముగించిన తర్వాత ఉయిర్తెழுதல் వంద పిற்பாடு 8 నాளைకి పిన్బు మరుబడియం వాళ్ళందరూ ఇంట్లోపల ఉన్నప్పుడు శిష్యులతో ఉన్నప్పుడు అప్పుడు ప్రభు అక్కడ కనబడి అక్కడ ఏమంటున్నారు, అందరూ ఏం చేస్తున్నారు, మరలా వస్తానని చెప్పిన దేవుడు మరీతే నీతో సదాకాలంగా ఉంగలోడు కూడా ఇరుకునే నేను మరలా పైకి లేసి వస్తానని చెప్పిన దేవుడు మరలా వస్తాడని అందరూ నమ్మకం పెట్టారు 11 శిష్యులు. దాంట్లో 12 మందిలో ఒకరు మాత్రం ఏం చేశాడు, అనుమానం సందేహించాడు. ఎవరైతే తోమా. ఈ తోమా వల్లదా ఎక్కడ వచ్చింది మనకి, సెయింట్ థామస్ మౌంట్. ఈ సెయింట్ థామస్ మౌంట్లో ఏంటంటే నీళ్ళు కష్టం, ఇప్పటికీ నీళ్ళు కష్టం. అందరు సైకిళ్ళల్లో బిందెలు కట్టుకుంటా పోతారు. ఇప్పటికీ ఈ ప్రెసెంట్కి ఇప్పుడు పోతే కూడా సైకిళ్ళల్లో కట్టుకొని పోతారు. ఇక్కడ ఉంటే వాళ్ళకు ఒక తంట ఏంటంటే అందరూ అనుమానం పడేవాళ్ళే. ఇక్కడ జనరల్గానే పరింకొండలో అందరూ అనుమానం పడేవాళ్ళు. అందరూ చాలా చూసంట నేను, ఎందుకంటే మా పెద్దక్కని అక్కడదా ఇచ్చాము. ఆడదా చనిపోయింది, మా అక్క భర్తకు అనుమానం వల్లదా చనిపోయింది. అప్పుడు అక్కడ ఒక పెద్ద అరుగులాగా ఒకటి ఉంటుంది. అరుగు పైన వచ్చి కూర్చునేది, వాళ్ళెవరాలు వీళ్ళెవరాలు మాట్లాడేది, అట్నే ఇట్ట మాట్లాడి ఊరెవరాలు మాట్లాడి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఒక అనుమానం అనేది మతిలో వచ్చేస్తుంది. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఎందుకు ఈ ఊరిలో ఉండేవాళ్ళు, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు అందరు ఇట్నే పడి ఉండరు అని అనుకొని చూస్తే ఆ ఊరికి ఎవరు వచ్చారంట, ఇప్పుడు మనం చదివిన ఈ శిష్యుడైనా ఈ తోమ ఊరికి పోయి అడుగు పెట్టండు. తమిళనాడులో వచ్చినప్పుడు, చెన్నై పట్టణంలో ఫస్ట్ వచ్చినప్పుడు కేరళకి వెళ్ళి సువార్త ప్రకటించి అన్నీ అయిపోయింది. ఆయన ఇక్కడే ఉండి సువార్త ప్రకటించి చనిపోయినాడు కనుక ఆయన ఒక ఇది ఎక్కడ పెట్టున్నారు, ఆయన పాతి అక్కడే సెయింట్ థామస్ మౌంట్లోనే, అదే శాంతోముల దగ్గర పెట్టున్నారు. అప్పుడు ఈయనకేం బుద్ధి అంటే సందేహపడే బుద్ధి, దేన్ని పట్టినా సందేహపడేది. నేను జనరల్గా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ అనుమానంతో మాట్లాడతారు కదా, వాళ్ళకి నేను టక్కున ఆ తోమ పేరు పెట్టేస్తాను. తోమ అలాగా ఉంటున్నావు ఏంది నువ్వు, నీకెందుకు సందేహము, జరుగుతుంది అనుకో, అవద్దనుకో, ముగించబడుతుంది అనుకో అటని చెప్పి అంట. అప్పుడు ఈ తోమలాగా సేవ చేసిన వాళ్ళు ఎవరులే. అయితే సేమ్ టైం ఈయనకేముంది, అనుమానం ఉంది. ఈయనైనా 11 మంది అక్సెప్ట్ చేసుకుంటున్నారు. 11 శిష్యులు మరలా ఆదరణకర్త అయినా దేవుడు శారీరూపకంగా వచ్చున్నాడు అని, అవును ఆయన్ని బల్లపోటులు పొడిచారు, అవన్నీ జరిగి ఉంది, తల్లో వచ్చి రక్తం కారుతుంది, ఈయనకొచ్చి ముళ్ళు క్రీటం పెట్టిండ్రు, కాళ్ళు వచ్చి మేకులు కొట్టబడింది, చేతుల్లో ఇవన్నీ జరిగిందని మిగతా వాళ్ళు అందరూ అక్సెప్ట్ చేసుకుంటే ఈ తోమ ఈ అనుమానం పట్టిన ఆయన మాత్రం ఏం చెప్తాడు, లేదు ఆయన కాదు ఆయన వచ్చి పాతి పెట్టి అయిపోయింది 3వ రోజులో అయిపోయింది. మిగతా వాళ్ళు అందరూ అంటారు, లేదయ్యా ఆయన 3వ రోజునే పునరుద్ధానుడై లేచి వచ్చి మీతోనే సదాకాలం ఉంటానని చెప్పున్నాడు అంటే ఈయన మాత్రం ఒప్పుకొని అంటాడు. ఈయనకు మాత్రం బుద్ధి సందేహము. ఏమని 27 చదవండి. ఎవరంట, యేసు ప్రభు తోమాను చూసి ఏం చెప్తున్నాడంటే, వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, ఆ చెయ్యి చాచి నా ప్రక్కల చూడు, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు. చేతులు చూడండి, మేకలు కొట్టబడిన ఈ ఒక రంధ్రం పడింది చూడు తోమా, నా డొక్కల్లో ఇటు పొడవ పడింది, ఈ స్థలంలో చూడు గాయంగా ఉంటుంది, రక్తము సీము అన్నీ కారి ఆఖరిలో నీరు కూడా బయటకు వచ్చింది. ఆ గాయాలు ఉన్నాయా లేవా, ఇప్పుడన్నా నువ్వు చూస్తున్నావా లేదా, ఇప్పుడన్నా నువ్వు నమ్ముతున్నావా లేదా, ఇప్పుడన్నా నువ్వు విశ్వాసంగా ఉన్నావా లేదా అని ప్రభు తోమాతో మాట్లాడుతున్నాడు. తోమాకి నిజంగానే ఆ స్థలంలో ఒక పక్క సిగ్గుగా వచ్చున్నా కానీ ఒక పక్క లోపల అనుమానంగానే ఉంది. ఇప్పుడు ఏమి నాకు అర్థం కాలే, ఎవరికి తోమాకు అర్థం కాలే. పాతి పెట్టినప్పుడు అందరూ ఉన్నాము కదా, అందరూ ఏడుసామే ఏందినని ఆయన ఇదే పట్టుకున్నాడు. కానీ నేను 3వ రోజు పునరుద్ధానుడై లేచి మీతో పాటు ఉంటానని చెప్పిన మాటని తోమ అట్నే పట్టుకోలే. చనిపోతాడు అంతేగా, మళ్ళా అంతే చెప్పింది చెయ్యడు అనుకోని. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నువ్వు అట్ట నన్ను సందేహంగా ఉండేదే పని అయితే నా చేతులు చూడు, రంధ్రం పడి ఉంటుంది, ఈ పక్క చూస్తే ఈ పక్క కనపడుతుంది చూడు, ఈ డొక్క చూడు, இந்த விழா எலும்ப பார்ப்பா விழால குத்துனாங்கல்ல,
நீ யார் என்று சொல்லு, நீ தீர்க்க தரிசா சொல்லு, என்னை போட்டு பண்ணாங்கல்ல அந்த இடத்துல நீ வேணா கையை வச்சு பாரு, உன் విరலை విட்டு పార్. ఇంతకంటే రుచిపరిచే దేవుడు ఎక్కడ చూస్తాం మనం? నేను గాయాన్ని అనుభవించినానయ్యా, నా గాయం గురించి నీకు తెలీదు, ఆ నొప్పి అంటే అది నాకుదా తెలుస్తుంది, నీకు తెలీదు, అయినప్పుడు కూడా నువ్వు ఏళ్ళు పెట్టి చూడంటే కూడా ఈ తోమ బుద్ధి తక్కువైన ఏం చేస్తుండో విశ్వసించనే లేదు. అప్పుడుదా ఏం చెప్తానంటే, చదువు 29 చదువు. అదరికి యేసు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. చూడక నమ్మిన వాళ్ళు మనమండి. మనం ఇంకా అప్పుడు పుట్టే ఉండము. తోమ ఇట్ట ప్రశ్న వేసినప్పుడు, తోమ అంటే ఎదురిచ్చి మాట్లాడేటప్పుడు మనం పుట్టనే లేదు. మన తల్లి గర్భంలో మన తల్లిలు కూడా పుట్టి ఉండరు. ఆ సమయంలోనే ప్రభు ఏం మాట ఇస్తున్నాడు తెలుసా? నన్ను నువ్వు చూసి కూడా నమ్మనంటున్నావు, నన్ను చూడకుండా ఎన్ని మంది ధన్యులై ఉన్నారు. నన్ను చూడకుండా. ఇప్పుడు హిస్టరీ చదివితేదా తెలుసు మనకి. అప్పట్లో ఆ తోమ కంటారా చూస్తున్నాడు, కంటారా యేసు ప్రభు పాతి పెట్టి కళ్ళారు చూస్తున్నాడు. 3వ రోజు పునరుద్ధానుడై లేసి 8వ రోజు అలా బల్లపోటులో ఉన్నప్పుడు నీ ఏలు పెట్టి చూడు నన్ను చెప్పి కూడా ఆయన పైన ఏం లేదు, మంచి అనుమానం లేదు, మంచి బుద్ధులు లేవు. అభిమానంగా కానే కాడు. 11 మంది అభిమానిస్తే ఈయన మాత్రం ఒక టైపు. ఈయన గుణగణాలతో ఎక్కడ పడింది? సెయింట్ థామస్ మౌంట్లో పడిపోయింది. ఇది నేను కనిపెట్టింది. ఆడ ఉండేవాళ్ళు ప్రతి వారికి డౌట్. ఎవరు పట్టినా డౌట్. భార్య మీద డౌట్, తల్లిదండ్రుల మీద డౌట్, బిడ్డల మీద డౌట్, వచ్చిన కోడళ్ళ మీద డౌట్, అల్లుడి మీద డౌట్, ఏది పట్టినా డౌటే. అప్పుడు అనుకున్నా, ఓహో ఎందుకు వీళ్ళు ఇంత అనుమానం పడిన ఉన్నారు అని నేను అట్లా రీసెర్చ్ చేసి చూస్తే అక్కడ ఎవరు వచ్చున్నారు? ఈ అనుమానంగా ఉండే ఈ తోమ ఆ ఊరికి, ఆ గ్రామానికి, పట్టణానికి వచ్చున్నాడు కాలినడకతోనే. అయితే తోమలాగా భయంకరంగా సేవ చేసిన వాళ్ళు ఎవరే లేదు. చెన్నై పట్టణంలో, కేరళలో చేశాడు, తర్వాత చెన్నై పట్టణంలో. తర్వాత ఆయన ఏం చేస్తుంటాడు మనం మాట్లాడుకుంటాం. తర్వాత తోమ ఏం చేస్తుంటాడు? ఈ మారిగా దేవుని ఎక్కడా చూడలేదు నేను. ఈ విధంగా నన్ను అంటి చూడు, నా గాయాలు నిన్ను చూడు అని ఎవరే కూడా ఇటు హామీని ఇచ్చేవాళ్ళు లేరు. ఇటువంటి దేవుణ్ణి మనము పొందుకొని ఉన్నామని అప్పుడే ఏం చేస్తుంటాడు? దిద్దుకొని ఉంటాడు. అప్పుడు చూసిన నువ్వు నమ్మలేదు, కానీ చూడన వాళ్ళందరూ వాళ్ళ తల్లి గర్భంలో ఇంకా వాళ్ళు రూపించబడక ముందే ఉండేవాళ్ళు. మనమందరం ఏంటంట? భాగ్యవంతులు. தமிழில் அப்படி தான் போடப்பட்டிருக்கு. அதற்கு இயேசு தோமாவே, நீ என்னை கண்டதினாலே కానాదిరిందుం విశ్వాసిக்கிறవర్గల్ మనమందరం ఏంది? భాగ్యవాన్గల్. ప్రభు గురించి చెప్తే మనం అక్సెప్ట్ చేస్తున్నాం. ప్రభుకి ఇన్ని గాయాలంటే నమ్ముతున్నాం. అందరూ అనేస్తారు 5 గాయాలు అంటారు. తల్ల పెట్టిన ముళ్ళు కిరీటం కానీ, ఈ చేతులకు మేకులో కొట్టబడింది కానీ, 2 కాళ్ళు ఒకటిగా పెట్టి ఆ మేకుల్లో కొట్టబడింది కానీ, ఈ బల్లపోటలు కానీ, ఈ 5 గాయాలనే ఉంటారు. ఒక్కొక్క దెబ్బ ఆ మిలారుగలు అంటారు. దాంట్లో అట్ట కొట్టి ఇటు లాగేటప్పుడు ఈ తోలుతో శరీరంలో ఆ తోలుతో వస్తుంది. ప్యాషన్ పిక్చర్ చూస్తుంటే మీకు తెలుసుంటుంది. ప్యాషన్ పిక్చర్, కరుణామూర్తి ఇవన్నీ చూస్తే తెలుసు. యేసు అనే పిక్చరు దాంట్లో ఇటు కొట్టబడి ఇటు లాగుతుంటే ఏమొస్తుందో, ఏదో బట్ట వచ్చేటట్టుగా వస్తుంది, ఏదో గుడ్డని ఇటు లాగినట్టుగా వస్తుంది. ఆ ఒక పాదాల చంగిలి నేను ఎక్కడ చూసానంటే, మొదలంతా బాయిలు ఉంటాయి ఇంట్లో, కెనరు. ఈ బాయిల్ ఏదైనా బకెట్ తెలియక ఆ దారంలో నుంచి లోపల పడిపోయిందంటే, లూజ్ అయ్యి లోపల పడిపోయిందంటే, ఈ పాదాల చంగిలిని తీసుకురమ్మంటారు మమ్మల్ని అంతా. ఆ బాయిలో ఇది పడిపోయింది బకెట్. ఒక ఆమె దగ్గర వచ్చి బాడుగా అంటే రెంట్కి కొంటారు, 10 రూపాయలు 20 రూపాయలు అప్పట్లోనే. పోయి ఆమె దగ్గర పోయి ఈ పాదాల చంగిలి తీసుకురా అంటారు. ఆ పాదాల చంగిలి ఎట్టుంటుందంటే ఇట్ట వచ్చి ఇటు కొక్కిలాగా ఉంటుంది. ఆ పాదాల చంగిలి చూసేటప్పుడు యేసు ప్రభుని ఇట్ట కొట్టి ఇట్ట లాగేది ఈ మిలారుగలు చూసేటప్పుడు 2 ఒకటిగా అనిపిస్తుంది నాకు. ఆ పాదాల సంగిలి దేనికంటే ఆ బకెట్ని కరెక్ట్గా ఈ కొక్కిని చూసి తీసుకొని వచ్చి ఆ పిడిని చూసి లాగి ఆ బకెట్ పైకి వచ్చేదానికి. ఇటిట్ట అంటారు. ఎక్కడ పడింది అంటే పాతోళ్ళకైతే మనకంత తెలిసి ఉంటుంది.
ఇప్పుడు పిల్లల బావిలు మనకు భయంగా ఉంది, బావి తవ్వటానికే భయంగా ఉంది, బోర్ తవ్వటానికే భయంగా ఉంది. చిన్నపిల్లలకు ఏదన్నా ఆపద అయిపోద్దని. అప్పట్లో బావి పెట్టుకుని ఉండేవాళ్ళు ఈ ఒక పాదాల చంగిలు చూస్తుంటారు. అప్పుడు ఇది అప్పుడు దీంట్లో దెబ్బ పడిన ఆయన అందరు ఈసీగా ఏమనేస్తారు, 5 గాయగలాలు, 5 గాయాలలో ప్రభు, 5 గాయాలలో, 5 గాయాలు కాదు, ఏ 5,000, ఏ 5 లక్షలు, ఎంత దెబ్బలో కొట్టి 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 చీలించి రక్తం పోయి సీమ్ పోయి నీళ్ళుగా బయలుదేరి వస్తుంది. అప్పుడు ఆ ఒంట్లో ఏందమ్మా ఉంటుంది. ఆఖరిలో అంతవరకు వదిలిపెట్టలే. ఎప్పుడు వాళ్ళు ఆ దుర్మార్గులు ఆఖరి వరకు అది కూడా వదిలిపెట్టకుండా ఆయన వేసుకున్న వస్త్రాలను కూడా ఏం చేసుకున్నారంట, పంగిట్టారుగల్. ఆయన వేసుకున్న వస్త్రాలను కూడా విడిచిపెట్టలేదు, ఏమీ విడిచిపెట్టలే. ఆఖరిలో రక్తం పోయింది, సీమ్ పోయింది, నీరుగా పోయేసింది, అన్నీ పోయింది. ఆఖరిలో బట్టలు కూడా విడిచిపెట్టకుండా అటువంటి పనులు చేశారు. అప్పుడు అంత కష్టపడి అంత పాతి పెట్టి 3వ రోజు అయ్యి పునరుద్ధానుడయ్యి ఆదరణకర్తగా వాళ్ళు ముందు వచ్చి నిలబడితే ఈ తోమాకు వేరే పని లేకుండా ఏం చేస్తుండో, విరలై వైతు నీటి గాయత్తుల విరల ఉట్టి పాకరారు. నా మరి సందేహమా இருக்கும். ఎటువంటి సందేహపరుడైతే తోమ అప్పుడు ఇటువంటి ప్రార్థనలు ఏం చేయకూడదు. అనుమానమైన ప్రార్థన చేసే కంటే నాకు రాదు, కుదరదు, జరగదు, నా జీవితం ఇంతే, నేను అంతేను, నాకు రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు, నేను ఇంతేనే అనే వాళ్ళకి, అంత సందేహంతో ఉండే వాళ్ళకి అదిదా జరగదు. లేదు, నాకు ఈ సొసైటీలో నాకు ఒక మంచి పేరు ఉంది, స్త్రీ అనబడిన నాకు ఒక మంచి కార్యాలు జరుగుతుందని ఆ ఒక మంచి మనసుతో పెట్టుంటే, ఆ విశ్వాసంతో ఉంటే ప్రభు మనకి అన్నీ చేస్తాడు. అప్పుడు మనం ఏది చేసినా ఏం చేయకూడదు, సందేహింపక విశ్వాసముతో కాచుకోవాలి. విశ్వాసముతో మనం ఉండాలి. విశ్వసించిన వాళ్ళకి ధన్యులు పొందుకుంటారు, భాగ్యవంతులు, భాగ్యవతులు. అట్లా మారాలంటే ఏం చేయాలి, సందేహింపక. ఈ సముద్రాన్ని చూసి ఈ ఒక పర్వతాన్ని చూసి సముద్రంలో పో అంటే కూడా ఏం చేయాలి, పోవాలి. అట్లా అనుమానం లేకుండా విశ్వాసించిన వాళ్ళకి అలాగనే జరుగుతుంది. రెండోదిగా ఏం చూసాము, యవనాగిల సందేహపడాமல் ஏதாவது ஒரு ஜபத்தில் கேட்டால் விண்ணப்பம் பண்ணினா அதற்கு சந்தேகப்படாமல் விசுவாசித்தா என்ன பண்ணுவார், உடனே கொடுப்பார். அவர் சொன்னபடியே ఆగు. మూడోదిగా ఎవరిని చూసాము, శిష్యుడైన తోమాని. ఈ తోమాకి ఏం పని, దేవుణ్ణే సందేహపడేది, దేవుణ్ణే. అటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు కదా. ఆయన చేస్తాడా, చేయడా, కుదరతుందా, ఏందో ప్రభుని నమ్ముకొని ఉన్నా, ఆయన చేస్తాడో చేయడో, ఆయనదా నన్ను, ఆయన చేయి వదులుతాడో ఏమో అంటే అది అటదా జరగదు. ఆయన నా చేయి పట్టుకుంటాడు, ఆయన నన్ను పైకి లేవనెత్తుతాడు. నాకు ఇదే కాదు జీవితం, పెద్ద జీవితం ఉంది, మంచి జీవితం ఉంది, గొప్ప జీవితం ఉంది అని ఎప్పుడైతే మన సందేహపడకుండా, అనుమానించకుండా విశ్వాసంతో ఉంటున్నామో అది దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు కూడా నాకు అంటే రేపటి దినాన ఇంకా తహానగర్కి వెళ్ళాలన్నప్పుడు ఈరోజు వరకు మేస్త్రీలు చాలా అల్లజడలు చేశారు. అయ్యగారు కూడా చెప్పారు కదా 2 వారాల ముందు. చాలా మమ్మల్ని అంత తొందర పెట్టేశారు. తొందర అంటే ఫోన్ తీయలే ఒకరు, ఇంకొకరు వచ్చి సెంటిమెంట్ చూస్తున్నాడు. నేను ఈ విధంగా వచ్చిన వాళ్ళదనే నాకు ఇట్ అయింది అని సెంటిమెంట్. ఇంకొక ఆయన ఏం చేస్తుంటే ఫోనే తీయలే. అప్పుడు ఈవినింగ్ ప్రేయర్ సండే అంటే సోమవారం వెళ్ళాలి, సోమవారం 5 గంటలకంతా అందరినీ త్వర పెట్టుకొని వెళ్ళాలి, ఆదివారం సాయంత్రం ఒకే ఇది. అయితే నాకు మాత్రం ఒకే ఒక పట్టుదల, అయ్యగారు ఫోన్లోనే ఉంటున్నారు, నేను మాత్రం అంటూనే ఉన్నా, రేపు వెళ్ళే తిరుతురు, రేపు ఆడ కట్టే తిరుతురు. ఎందుకంటే అన్నీ వచ్చేసింది, రాళ్ళు వచ్చింది, మట్టి వచ్చింది, మేస్త్రి మాత్రం దొరకలే. రేపు మీరు అక్కడ కట్టే తీరుతారు, ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారన్న ఒక ఉనింది పౌష్గా నేను వచ్చేసాను. ఈవినింగ్ సర్వీస్ నడుపుతానే ఉన్నప్పుడు కొన్ని నాకే ఒక 30% నమ్మకం వచ్చేసింది. ఇంకా ముగిను ఒక 60% వచ్చేసింది. ఇక్కడ వచ్చిన బిలీవరే మాకు వచ్చి ధైర్యం చెప్పారు, అయ్యగారు ముగించేస్తాం అయ్యగారు, ఏం ఇబ్బంది లేదు, అమ్మా ఎందుకు దిగులు పడుతున్నారు. అప్పుడు ఆ మాటలు నాకేమైపోయిందంటే ఓదార్పు వచ్చేసింది.
నా లోపల ఒక మంచి నిరీక్షణ ఉనింది, దేవుని మీద నాకు నమ్మకం ఉనింది. ఇక్కడ చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు కూడా నాకు లోపల నమ్మకం వచ్చేసి, అయ్యగారు రేపు మీరు కట్టిదా అవ్వాలన్నాను. అదే విధంగానే ఒక అలువుకు కట్టి నాకు వీడియో కాల్ చేశారు. అమ్మా నువ్వు చెప్పినట్టునే. ఇంకొక విషయం కూడా చెప్పాను, అయ్యా చాలా అక్కడ ఆటంకంగా ఉందయ్యా, నువ్వు ఒకటి చెయ్యి, ఒక మగ్గులో నీళ్ళు తీసుకో, ప్రార్థన చెయ్యి. అది ఏందో, అది పొరాపనో, అది ఏదో అసూయో, ఏదో ఒకటి సాతాండి ఏదో ఒకటి బంధించాడు. అవన్నీ పోవాలంటే ఫస్ట్ ఒక మగ్గులో నీళ్ళు తీసి ఫస్ట్ కడకాల్లో మనం నీళ్ళు జల్లి అక్కడ ప్రార్థన చేసి ప్రారంభి అన్నాను. అక్కడ వరకు ఆ రోజు వరకు చుట్టూ గోడలు లేపిన తర్వాత నాకు వీడియో కాల్ చూపించారు, ఇదిగోమ్మా చుట్టి. అప్పుడు అవి చూసినప్పుడంతా నాకు ఆనందం అయిపోయింది. ప్రభు నిన్న చెప్పిన మాట, నిన్న ఆదివారం సాయంత్రం చెప్పిన మాట నాకు అలాగనే రుచిపరిచి చూపించాడు. అప్పుడు మనము ఒక్క స్థలంలో కూడా ఇంత నలుసంత కూడా మనము సందేహింపక దేవుణ్ణి ఏం చేయాలి, ఆనుకొని విశ్వసించాలి. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం. நாம் யாவரும் கண்களை மூடி ஜெபிப்போம். தேவன் இம்மட்டுமாக நம்மோடு கூட பேசினார். ఇతనే నాள் ఇతని వర్షం ఎప్పుడు இருந்திருப்போమో, ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే ఉన్నామో అనుమానముతో ప్రభు ఇస్తాడో ఈడో, ప్రభు చేస్తాడో చెయ్యడో, నా పట్ల ఎట్ట చేస్తాడు, నేనెలా అడిగాను, అలాగా ఎటువంటి సందేహంలో ఉన్నావు, ఎటువంటి అనుమానముతో ఉన్నావు, ప్రభు ఈరోజు చెప్పే మాట సందేహింపక విశ్వసించాలి. సందేహపడకూడదు, అట్ ద సేమ్ టైం విశ్వాసముతో ఉండాలి. అనుమానింపక విశ్వాసముతో ఉండాలి. ప్రభు నా పట్ల చేస్తాడు, ప్రభు అని ఖచ్చితంగా సొంత ఇంట్లో నేను కట్టుకుంటానని నమ్మకముతో ఉండాలి. ప్రభు నా బిడ్డలకు భవిష్యత్తులు క్షేమంగా దయచేస్తాడని నమ్మకముతో ఉండాలి. నా భర్త మారుతాడని అటువంటి మంచి నమ్మకముతో ఉండాలి. ప్రభు నా పట్ల మంచి గొప్ప జీవితం పెట్టున్నాడని నమ్మకముతో ఉండాలి. అటువంటి సందేహింపక ఉండే నమ్మకాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడున్నాడు కనుక మనమందరం దేవుని దగ్గర అప్పగిస్తాం. మీ సమస్యలేంటో, మీ విజ్ఞాపన ఏంటో, మీ ప్రార్థనలేంటో, మీరు ఏదైతే కోరుకున్నది ఏసై దగ్గర వచ్చున్నారో, దూరాభారమని కాకుండా ప్రభు నాకు ఈ పట్ల ఇది చేస్తాడని చెప్పి ఎంత ఒక నమ్మకంతో మీరు వచ్చున్నారు. మీ నమ్మకాన్ని ప్రభు ఇంకా మీకు నెరవేర్చుపడును గాక. ఇంకా మీ మాటలు, మీ దేవుని యొక్క మాటలు వినున్నారు కనుక ఇంకా మీకు ప్రోత్సహించినట్లుగా ప్రభు ఇంకా విశ్వాసంతో మీకు దయచేసును గాక. ఆ విధంగా మనమందరూ ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మీకు స్తోత్రములు 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 తండ్రి. మీ బిడ్డలు చేసే ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించండి అయ్యా. ఏదైతే కోరుకొని వచ్చున్నారు, ఏదైతే కావాలని అడిగి వచ్చున్నారు, ఏదైతే ప్రభు దగ్గర నేను వెళ్తున్నాను, ప్రభు నా పట్ల చేస్తారని విశ్వాసంతో వచ్చున్నారు, మీ పిల్లలు మధ్య మీరు మంచి ఒక అద్భుతాలు చెయ్యండి ప్రభువా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వచ్చే స్త్రీల మీటింగ్లో ప్రభువా మీ బిడ్డలు మీ దగ్గర సాక్షి చెప్పే కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు. அவரால் கூடாத காரியம் ஒன்றுமில்லை. அவரால் எல்லாம் கூடும். எப்பேற்பட்டவர்களை மாற்றுவதற்கான திறமை அவரிடத்தில் இருக்கிறது. எப்பேற்பட்ட காரியத்தையும் எதையாகிலும் செய்வதற்காக அவரால் கூடும். அவரால் கூடாத காரியம் ஒன்றுமில்லை. அவரால் எல்லாம் கூடும். ஆகையினால நாம் யாவரும் தேவனை நோக்கி பார்ப்போம். நீ எந்த காரியத்திற்காக வந்திருக்கிறாயோ, இன்னும் கணவரார் ரட்சிக்கப்படல, இன்னும் கணவனார் குடிச்சிட்டே இருக்கிறாரு, இன்னும் இப்பேற்பட்ட காரியத்தில் இருக்கிறாங்க, இன்னும் மாமியார் திருந்தலை, இன்னும் மருமகை இப்பேற்பட்ட காரியத்தை செய்கிறாங்க, இன்னும் என்னுடைய வீட்டில் நான் இன்னும் வாடகை கொடுத்துட்டே இருக்கிறேன், இத்தனை வருஷமாக வாடகை பணம் என்னால் கொடுக்க முடியல.